నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పోక్సో గురించి. చాలామంది ఒక 1 మంత్ నుంచి కూడా పోక్సో గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ దానిపైన పూర్తిగా అవగాహన అనేది తెచ్చుకోలేకపోతున్నారు అనేది నా అభిప్రాయం. అంటే పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెనెస్ట్ సెక్సువల్ అఫెన్స్ అన్నట్టు. ఇది 2012 నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ యొక్క చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అనంటే ఎప్పుడైతే 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారిపైన ఏమైనా అఘాయిత్యాలు జరిగినా, లేదు అంటే ఎవరైనా ప్రలోభ పెట్టి వారిని చాలా రకరకాలుగా వాడడం కానివ్వండి, లేదు అంటే వారితో అసభ్యంగా ప్రవర్తించడం కానివ్వండి, వారిపైన దాడి చేయడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు చిన్న పిల్లల కోసం ఖచ్చితంగా ఒక చట్టం అనేది ఉండాలి అన్న నేపథ్యంలో ఈ యొక్క పోక్సో అనేది తీసుకురావడం జరిగింది. అయితే పోక్సోలో ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద పోక్సో కేసు ఫైల్ అయిన తర్వాత కాంప్రమైజ్ ఉంటుంది అని కొంతమంది, అదేవిధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పందం చేసుకుంటే కేసు కొట్టేస్తారని కొంతమంది, ఇక కోర్టుకు వెళ్ళిన తర్వాత అమ్మాయి మనసు మార్చుకొని ఆ కేసు నేను వాపస్ తీసుకుంటాను, నేను ఏదో తప్పుడుగా పెట్టేశాను అని చెప్పేసి అంటే కేసు వాపస్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే కేసును రిమూవ్ చేయడం కానివ్వండి, ఇలా జరుగుతుంది అని చెప్పేసి రకరకాల మిత్తులు అనేవి అంటే అపోహలు అనేవి ఉండడం జరిగింది. అయితే నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటేను, పోక్సో కేసు కనుక ఫైల్ అయితే ఫస్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది దీంట్లో కాంప్రమైజ్ ఉండదు. పెళ్లి చేసుకోవాలన్న థాట్ ఉన్న కేసు అయితే కొట్టివేయరు. అదేవిధంగా ఆ అమ్మాయి మళ్ళీ ముందుకొచ్చేసి నేను కేసు వాపస్ తీసుకుంటాను, ఇది నేను రాంగ్గా పెట్టాను అంటే అది కుదిరే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇవి ముందుగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కసారి కనుక వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కనుక ఎవరైతే ఈ అమ్మాయి ఉంటుందో బిలో 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయి కనుక మేజర్ అయిన అబ్బాయితో లవ్ అఫేర్ రన్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ కూడా ఇష్టపూర్వకంగానే కొంచెం ట్రావెల్ అయిన తర్వాత కొన్ని మనస్పర్ధాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయి పైన కేసు పెడితే, ఏదైతే అమ్మాయి ఉందో ఈ అమ్మాయి 18 సంవత్సరాల లోపు ఉంది కదా, మైనర్ అవుతుంది, కాబట్టి వారికి ఖచ్చితంగా పోక్సో కేసే అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ అబ్బాయి పైన. అప్పుడు ఈ అబ్బాయి కోర్టులో ఏదంటే ఈ అమ్మాయి కన్సర్న్ తోటే నేను ట్రావెల్ అయ్యాను, ఈ అమ్మాయి నాతో లవ్ అని చెప్పేసి అనింది, మేమిద్దరం ఇష్టపూర్వకంగానే కలవడం జరిగింది, మేమిద్దరం ఇష్టపూర్వకంగానే లవ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే కోర్టు దానిని పరిగణలోకి తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్ యొక్క స్టేట్మెంట్ అనేది కోర్టు క్యాలిక్యులేషన్ చెయ్యదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేస్తారు అని అంటున్నారు. బేసిక్గా ఈ పోక్సో కేసు ఫైల్ అయిన తర్వాత పెళ్ళి అనే కాన్సెప్టే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ అమ్మాయి యొక్క కన్సర్న్తో పెళ్లి చేసుకున్నా ఈ కేసు అయితే పక్క నుంచి రన్ అవుతూనే ఉంటుంది, కానీ దీనిని కొట్టివేసే ప్రసక్తి అయితే ఉండదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఏ కేసులు పెట్టింది, ఎలాంటి అఘాయిత్యం ఆవిడపైన జరిగింది, ఎలాంటి మోసపూరిత మాటలు చెప్పారు, ఎలా ప్రలోభ పెట్టారు, అదేవిధంగా ఎలా ముందుకు ఫార్వర్డ్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి అది 1 ఇయర్ 2 ఇయర్స్ పనిష్మెంట్ ఏమొస్తుంది అనేది కూడా చూస్తూ ఉంటారు. ఇకపోతే వీళ్ళిద్దరు ఒకవేళ ఇది రివర్స్లో వేసుకున్నా, ఇప్పుడు అబ్బాయి వచ్చేసి మైనరు, అమ్మాయి వచ్చి మేజర్ అయిందనుకో, కేసు రివర్స్ అవుతుంది. అమ్మాయి పైన ఏదైతే పోక్సో కేసు అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు సేమ్ ఇదే ఉంటుంది అన్నట్టు. ఇది అబ్బాయికి అమ్మాయికి పోక్సో కేసు అనేది వారు ఫైల్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది వారిపైన అఘాయిత్యం జరిగినప్పుడు. ఇకపోతే ఇద్దరు మైనర్సే అయ్యారు, ఇటు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మైనర్స్ అయ్యారు, ఇద్దరు కూడా బిలో 18 ఇయర్స్ లోపే ఉన్నారు. కాబట్టి అందులో ఫ్యామిలీ యొక్క కన్సర్న్ లేకుండా వారు కేసు పెట్టాలి అనుకుంటే ఎవరైతే ఇందులో ఈ ఏజ్లో పెద్దగా ఉంటారో, ఇప్పుడు ఒక పాపకు వచ్చేసి 15 ఇయర్స్ ఉన్నాయి, బాబుకు వచ్చేసి 15 ఇయర్స్ 8 మంత్స్ లేకపోతే 16 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, వీరిద్దరి పైన ఇద్దరిని చూసిన తర్వాత 16 ఇయర్స్ బాబుకున్నాయి కాబట్టి అతన్ని కార్నర్ చేస్తూ పోక్సో కేసు అతని పైన పెట్టడం జరుగుతుంది. వారిద్దరి కన్సర్న్ తోటి వారిని ఫస్ట్ అయితే జువెనల్ జైలుకు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత వారి యొక్క ఏజ్ అయితే వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోయి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ఈ కేసు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాము, మేము పెళ్లి చేసి ఇంకా ఈ కేసు ఇక్కడితో క్లోజ్ చేయాలనుకుంటున్నామంటే కోర్టు దాన్ని కూడా
ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఎలాంటి మాటలు చెప్పడం జరిగింది, కేసు దాకా వచ్చిన అమ్మాయి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ ఎందుకు స్టెప్ వేయడం జరుగుతుంది, ఆ అమ్మాయికి చెప్పిన మాటలేంటి, ఏమని ఆశ చూపించడం జరిగింది, ఇవన్నీ కూడా కోర్టులో మొత్తం చెక్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు దాన్ని బేస్ చేసుకొని పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పోక్సోలో చాలా క్లారిటీగా కాంప్రమైజ్ ఉండదు, మ్యారేజ్ కాన్సెప్ట్ ఉండదు, అదేవిధంగా కేసు వాపస్ ఉండదు. ఇది చాలామందికి తెలియక అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చింది, అబ్బాయి ఇష్టపూర్వకంగా వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. ఇదంతా ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేయబడదు. ఇది అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇకపోతే ఎప్పుడైతే కేసు కనుక ఫైల్ అయ్యింది అని అంటే అమ్మాయితో బిహేవ్ చేసిన విధానం కానివ్వండి, అంటే బిలో 18 years ఉన్న అబ్బాయితో అమ్మాయి కానివ్వండి, ఆ అమ్మాయితో అబ్బాయి కానివ్వండి, ఎవ్వరు కూడా పిచ్చిగా బిహేవ్ చేసినప్పుడు దాని యొక్క సివియర్గా ఉండే సిచ్యువేషన్ను బట్టేసి కేసులు అనేవి అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ 3లో వచ్చేసి ఆ ఒక కేసు ఫైల్ అవుతుంది, సెక్షన్ 4లో వచ్చేసి దానికి రిలవెంట్గా ఉండే పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇట్లా సెక్షన్ 3 నుంచి సెక్షన్ 15 వరకు కూడా ఈ పోక్సోలో కేసెస్ అనేవి సెక్షన్స్ ప్రకారంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయికి మాయ మాటలు చెప్పడం, అంటే ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వారికి వీడియోస్ పంపించడం కానివ్వండి, లేదంటే వారిని అసభ్యంగా తాకడం కానివ్వండి, లేదు అంటే వారికి చాలా ఒక అశ్లీల వర్డ్స్ చెప్పడం కానివ్వండి, కొన్ని వీడియోస్ చూపించి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమైనా చేసినా వారు కనుక పాప కోర్టు పరిధిలో వారికి అంటూ స్పెషల్ కోర్టులు ఉంటాయి. ఖచ్చితంగా వారు రికార్డ్ స్టేట్మెంట్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేసుకుంటారు. అదేవిధంగా జడ్జి గారు ముందు కూడా ఆఫ్ ది కెమెరా కూడా మొత్తం రికార్డ్ అనేది జరుగుతుంది. మొత్తం ప్రతిదీ కూడా జడ్జి గారు మొత్తం పూర్తి స్థాయిలో విన్న తర్వాత ఇటు బోత్ పార్టీస్కి సంబంధించిన అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసును ముందుకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టేసి కేసు అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది, పనిష్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూసేసుకుంటే మొత్తం 3 సంవత్సరాల నుంచి వెళ్ళి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. సెక్షన్స్ను బట్టేసి అక్కడ వారు పెట్టిన కేసు ఏంటిది, వారు వీరితో బిహేవ్ చేసిన విధానం ఏంటిది. కొంతమంది అయితే చాలా దారుణంగా చిన్నపిల్లల్ని చూడకుండా అసలు ఇంటిమేట్ అవ్వడమే కాకుండా వారి ప్రైవేట్ పార్ట్స్లలో చాలా డిఫరెంట్గా కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్ని కేసులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి వాటిలలో డెత్ పెనాల్టీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పోక్సో కేసు ఒక్కసారి కనుక అట్రాక్ట్ అయ్యిందంటే దాని నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే కోర్టు చిన్నపిల్లల విషయంలో ఎవరైతే మైనర్స్ ఉంటారో వారి విషయంలో వీరు చేసే బిహేవియర్ను బట్టేసి పనిష్మెంట్స్ అనేవి వితిన్ 2 to 3 monthsలోనే పనిష్మెంట్ ఇవ్వడానికి అనేది ప్రయత్నం చేస్తుంది. ఎవిడెన్సెస్ అన్ని తొందరగా కలెక్ట్ చేయడం కానివ్వండి, పాప ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, బాబు ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా వెంటనే ఇమీడియట్గా చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కూడా నల్గొండ డిస్టిక్లో 20 సంవత్సరాల వరకు ఒక చెల్లి మీద అన్నయ్య అఘాయిత్యం చేశాడని చెప్పేసి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. రీసెంట్గా ఒక కానిస్టేబుల్ కూడా 30 సంవత్సరాల జైలు శిక్ష పడింది పోక్సోలోనే. అంతేకాకుండా గచ్చిబౌలిలో వచ్చేసి కూడా 21 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఒక చిన్న పాప 12 ఏళ్ల పాప పైన ఆ వ్యక్తి అఘాయిత్యం చేశాడని చెప్పేసి. అంటే మినిమం లైఫ్ అంతా కూడా జైల్లోనే గడపాల్సిన సిచ్యువేషన్ వస్తుంది పోక్సో గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోతే. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మాయి క్యూట్ కనబడంగానే బుగ్గలు గిల్లడము, బ్యాక్ నుంచి హక్ చేసుకోవడము, వారి బుగ్గల్ని కొడకడము, తర్వాత లిప్ లాక్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏదో చాక్లెట్ ప్రలోభ పెట్టడం కానివ్వండి, ఏదైనా డ్రెస్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, ఇలాంటివన్నీ ఇచ్చేసి ప్రైవేట్ సమయాన్ని ఇట్లా స్పెండ్ చేద్దామని చెప్పేసి వీడియో చూపించడం కానివ్వండి, ఇవన్నీ కనుక పిల్లలు కోర్టు దగ్గర కానివ్వండి, పోలీసుల దగ్గర కానివ్వండి రివీల్ చేశారా, అనవసరంగా పోక్సో అట్రాక్ట్ అయిపోయి జీవితాంతం జైల్లో గడపాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చేస్తున్నది పొరపాటు ఏంటంటే చాలామంది చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉంటాయో పోనోగ్రఫీ వీడియోస్, ఆ వీడియోస్ని తీసి డౌన్లోడ్ చేసేసుకొని షేర్ చేయడం అనేది చేస్తున్నారు. ఏముంది నేను జస్ట్ షేర్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను తప్పించి నేను ఎవరితో అసభ్యంగా ప్రవర్తించట్లేదు కదా, నేను మైనర్స్ని టచ్ చేయలేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోస్, ఫొటోసు, అంటే అశ్లీలమైన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, అవి షేర్ చేసినా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా మీరు మినిమం 3 years వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ కనుక కేసు ఫైల్ అయితే. ఇకపోతే దాంతోపాటు ఎప్పుడైతే పిల్లల విషయంలో చాలా క్లారిటీ లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఏమవుతుందిలే, నేను బాబాయినే అవుతాను, లేదా నేను మామయ్యనే అవుతాను, నేను అన్నయ్య అంటున్నారు కదా, నేను అంకుల్ అవుతాను అని చెప్పేసి అంటుంటారు. కానీ అవన్నీ కూడా కన్సిడర్ చేయబడదు. మీరు ప్రేమగా చూసుకున్నా సరే ఆ చూసుకునే విధానంలో తప్పు బిహేవియర్ కనిపించింది అంటే
పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు బిలో 18 ఇయర్స్ ఉన్న బాబు విషయంలో కానివ్వండి, పాప విషయంలో కానివ్వండి, జాగ్రత్తలు పాటించకపోతే అనవసరంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఈ పోక్సో మీద అస్సలు అవగాహన లేదు. నాకైతే తెలిసినంత వరకు చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంది కదా, ఏముంది అమ్మాయి వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే అమ్మాయి ఏమున్నది పెళ్లి చేసుకుంటే కూల్ డౌన్ అవుతుంది కేసు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే ప్రసక్తి అయితే ఉండదు. దయచేసి దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో త్రూ కోరుకోవడం జరుగుతుంది. పోక్సో అనేది చాలా చిన్నగా చూస్తున్నారు, కానీ ఒకవేళ కనుక కేసు అట్రాక్ట్ అయ్యింది అని అంటే మాత్రం దాని నుంచి వెళ్ళి బయటికి రావడము అసలు ఎవరి వల్ల కూడా కాదు. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, ఏదైనా సరే, చిన్న పిల్లల విషయంలో కనుక తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేస్తే మంచిదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇక చాలామంది చేసేది ఏంటంటే చిన్నపిల్లలను ఏదో చెయ్యాలి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, పిలిచేసి ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా వరకు దాని అలా పేరెంట్స్ సపోర్ట్ చేసినా కూడా, లేకపోతే ఎవ్వరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా సరే కోర్టు ఖచ్చితంగా వారందరికీ పనిష్మెంట్ ఇవ్వడానికే చూస్తుంది. అక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఎవిడెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ వితిన్ 3 monthsలోనే అంటే మీరు ఆలోచించండి ఎంత సివియర్గా ఈ కేసులను అనేది తీసుకోవడం జరుగుతుంది అనేది. బేసిక్గా ఈ మధ్య కాలంలో బయటికి రావడం జరుగుతుంది. గత కాలంలో అయితే అసలు ఇలాంటివి పోక్సులు అనేటివి లేనే లేవు. అంటే కేసులు పెట్టేవాళ్ళు కాదు, ఏముందులే మామయ్యనే కదా, లేకపోతే ఇంట్లో వాళ్ళే కదా, అన్నయ్యనే కదా, బావనే కదా అని చెప్పేసి లైట్ తీసుకునేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు అవగాహన వస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే అన్ని రకాలుగా సేఫ్ అనేది. కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పోక్సో కేసులో అట్రాక్ట్ అయితే అది బాబు విషయంలో కానివ్వండి, పాప విషయంలో, బిలో 18 ఇయర్స్ పిల్లల విషయంలో మీరు తప్పు చేస్తే కాంప్రమైజ్ ఉండదు, పెళ్లి కాన్సెప్ట్ ఉండదు, కేసు వాపస్ తీసుకోవడం ఉండదు. ఖచ్చితంగా పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.